హాయ్ అండి, వెల్కమ్ టు అన్ప్రొఫెషనల్ ట్రయల్స్. గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అంటే తెలియని వాళ్ళు ఉంటారా? అందులోని మా గోదావరి సైడ్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరి ఫేవరెట్ లిస్ట్లో కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఇది మా అత్తయ్య గారి స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక కొన్ని వేరుశనగగుళ్ళను వేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని మినపగుళ్ళను వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో కొన్ని ఎండుమిర్చి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రేఖలు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం బాగా క్లీన్ చేసుకున్న ఫ్రెష్ గోంగూరని వేసి బాగా మగ్గించుకోవాలి. గోంగూర బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశెనగగుళ్ళు, ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకుని మీ రుచికి తగినట్టు సాల్ట్ వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలని మనం ముందుగా మగ్గించుకున్న గోంగూరను కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం వీడియోలో చూపిస్తున్నవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి కొన్ని వెల్లుల్లి రేఖలు వేసి 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పచ్చడిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో సన్నగా తరుక్కున్న ఆనియన్స్ మిక్స్ చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.